Hello dear students, welcome to the session on IBPS PO Prelims Grand Test 12. I hope you all are doing great. Let's start today's session with the first question. మనకి passage ఇవ్వడం జరిగింది. We will go with the questions first. Okay. Let's look at the first question. Walmart investment is marked as a big boost to middle class Indian market. Justify. Okay. Justify చేయండి అన్నారు. అది ఎందుకు బిగ్ బూస్ట్ అవుతుంది మిడిల్ క్లాస్ ఇండియన్ మార్కెట్కి? ఓకే. నెక్స్ట్, అకార్డింగ్ టు ప్యాసేజ్, వై గవర్నమెంట్ ఈస్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ రీటైల్ సెక్టర్? రీటైల్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ఎందుకు విల్లింగ్గా ఉంది ప్యాసేజ్ ప్రకారం? థర్డ్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్, ద స్టెప్స్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఈ కామర్స్ ఫ్లోరిష్ ఇన్ ఇండియా. ఓకే, ఈ కామర్స్ ఇండియాలో ఫ్లోరిష్ అవ్వడానికి గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలని అడగడం జరిగింది. ద ఫ్లిప్కార్ట్ వాల్మార్ట్ డీల్ ఈస్ అ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద రీటైల్ సెక్టర్ ఇన్ ఇండియా. హౌ? ఓకే, సో ఫ్లిప్కార్ట్ వాల్మార్ట్ డీల్ గురించి మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ప్యాసేజ్లో. అది ఎలాగ ఇండియన్ రీటైల్ సెక్టర్కి బెనిఫిషియల్ అనేది చూడాలి. ద ఛాలెంజ్ దట్ ఇండియా ఈస్ ఫేసింగ్ ఇన్ రీటైల్ సెక్టర్లో ఇండియా ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటో చూడాలి. అప్రోప్రియేట్ టైటిల్. ఓకే, ప్యాసేజ్లో అప్రోప్రియేట్ టైటిల్ మనకి ఏముందో చూడాలి. ప్యాసేజ్ బట్టి టైటిల్ మనం ఫిక్స్ చేయాలి. నెక్స్ట్, సిమిలర్ మీనింగ్, సినోనిమ్స్. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్. Walmart has now announced an investment in Flipkart, India's most promising e-commerce startup. The market has been waiting a while for some investment activity to validate the long-standing potential India's middle class market promised. ఓకే, సో వాల్మార్ట్ అనేది ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఇన్వెస్ట్ చేయబోతుంది. ఫ్లిప్కార్ట్ అనేది చాలా వెల్ నోన్ ఈ-కామర్స్ స్టార్టప్. ఓకే, సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కాలం నుంచి మన ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీలో ఎటువంటి పెద్ద చేంజెస్ లేవు. అది ఇప్పుడు ఏం చేస్తుంది? వ్యాలిడేట్ చేస్తుంది. ఓకే, మిడిల్ క్లాస్ మార్కెట్లో ఉన్నటువంటి పొటెన్షియల్, దాని గురించి చెప్పినటువంటి దానికి చాలా పొటెన్షియల్ ఉందని చెప్పినటువంటి దానిని వ్యాలిడేట్ చేసే దానిగా ఈ యాక్టివిటీ, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ యాక్ట్ చేస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ బై బ్రూకింగ్స్ అండ్ అదర్స్ దట్ ఇండియాస్ కన్జంప్షన్ క్లాస్ ఈజ్ సెట్ టు బికమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్. ద డెమోగ్రాఫిక్స్ పాయింటెడ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. చూసుకుంటే కనుక డెమోస్ అంటే పీపుల్ రిలేటెడ్ ఆ గ్రాఫ్ చూసుకుంటే కనుక అదంతా కూడా అదే డైరెక్షన్లో పాయింట్ చేస్తుంది. With 65% of the population below 35 years of age and with average wages rising about 10% a year, this did not seem unlikely. ఓకే, సో చాలా వరకు అంత పాజిటివ్గా ఉంది కాబట్టి ఇది జరగకుండా ఉండదు అనే డౌట్ అయితే చాలా తక్కువగా ఉంది. హౌఎవర్, ఇట్ టుక్ ఇట్స్ టైమ్ షోయింగ్ అప్. ద లల్ సిన్స్ 2012. లల్ అంటే కనుక కామ్నెస్. ఓకే, కామ్ అనేది 2012 నుంచి ఉన్నటువంటి కామ్ అనేది, అండ్ ద రీసెంట్ స్లగ్గిష్నెస్ అంటే కనుక చాలా స్లోగా, ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ప్రాసెసెస్ కానీ అలాంటిది కానీ, ఆఫ్టర్ డిమానిటైజేషన్, ఓకే, ఎకనామిక్ యాక్టివిటీ రిలేటెడ్ స్లగ్గిష్నెస్, and the implementation of a complicated goods and services tax system introduced an element of uncertainty. Okay, but now with a giant investment of $16 billion by Walmart for a 77% stake in Flipkart, the Indian market has received a much awaited ఫిలిప్ అంటే కనుక ఒక బూస్ట్. ఎప్పటి నుంచో మనకి ఇండియన్ మార్కెట్కి కావాల్సిన ఆ బూస్ట్ దాని ద్వారా రావడం మనకి జరిగింది. ద స్టార్టప్ స్పేస్ దట్ హ్యాడ్ బీన్ లుకింగ్ వేరీ విల్ నౌ గెట్ ఎ మ్యాసివ్ ఎండోర్స్మెంట్. వేరీ అంటే కనుక చాలా ఫీలింగ్ టైర్డ్ అనమాట. వేరీ అంటే కనుక చాలా నీరసంగా కనిపిస్తున్నటువంటి అలాంటిది ఇప్పుడు చాలా మ్యాసివ్ ఎండోర్స్మెంట్ పొందింది అది. ఓకే, పారాగ్రాఫ్ 2. Criticism of this will come from the Swadeshi quarter that will sense a sellout of an Indian entity in the core retail sector. అయితే ఇలా ఉన్నప్పటికీ క్రిటిసిజం అనేది రావడం జరుగుతుంది, క్రిటిసిజం అనేది వస్తుంది. ఎందుకంటే ఇండియన్ ఎంటిటీని బయట వేరే వాల్మార్ట్ లాంటి దానికి అమ్మడం కరెక్టా కాదా అనే క్రిటిసిజం రావడం జరుగుతుంది. హౌఎవర్, ఫ్లిప్కార్ట్ ఈస్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ బై న్యూయార్క్ బేస్డ్ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ అండ్ నౌ బై టెన్సెంట్ హోల్డింగ్స్ అండ్ మైక్రోసాఫ్ట్ కార్ప్. అండ్ విత్ ద union government opening up just about every sector for 100% equity, there is no reason why the retail sector should be left out. It is the largest employer of unskilled and semi-skilled labor and employs a large number of people in logistics, project management, delivery, warehousing and back office operations. Okay, so ఫ్లిప్కార్ట్ అనేది లార్జెస్ట్ ఎంప్లాయర్ ఆఫ్ ఈ రిలేటెడ్ వాళ్ళందరికీ సంబంధించిన లార్జెస్ట్ ఎంప్లాయర్గా చెప్పబడుతుంది. ఓకే, దిస్ షుడ్ ఆఫ్సెట్ ద ఫియర్ లార్జ్లీ అన్ఫౌండెడ్ that small neighborhood stores and mom and pop establishments will close down. ఓకే, సో ఇది ఆల్రెడీ మన ఇండియన్ది అని మాత్రమే చెప్పడం లేదు. ఆల్రెడీ దాంట్లో టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ వాళ్ళు, టెన్సెంట్ హోల్డింగ్స్, వీళ్ళందరి పార్ట్నర్షిప్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకుని తర్వాత
ఆల్రెడీ వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఒక లార్జెస్ట్ ఎంప్లాయర్గా ఉంది. ఇది ఏం చేస్తుంది, ఆఫ్సెట్ చేస్తుంది. సో వాళ్ళందరూ ఉండబట్టి ఇంత లార్జ్ అయింది, అందువల్ల ఇన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వబట్టాయి. సో ఆ ఫియర్ని వాల్మార్ట్ కొనేస్తుంది, దానివల్ల నెగిటివ్ అవుతుంది మన ఫియర్ని ఆఫ్సెట్ చేస్తుంది, అంటే బ్యాలెన్స్ చేస్తుంది. లార్జ్లీ అన్ఫౌండెడ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, సో అలాంటి ఫియర్ని ఏం చేస్తుంది, పాయింట్లెస్గా చేస్తుంది. సో నో నీడ్ టు ఫియర్, పాయింట్లెస్గా బేస్లెస్గా చేస్తుంది. అన్ఫౌండెడ్ అంటే కనుక దట్ స్మాల్ నైబర్హుడ్ స్టోర్స్ అండ్ మామ్ అండ్ పాప్ ఎస్టాబ్లిష్మెంట్స్ విల్ క్లోజ్ డౌన్. ఓకే, అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయేమో అని చెప్పేసి అలాంటి భయాలన్నింటినీ పాయింట్లెస్గా చేస్తుంది, ఆఫ్సెట్ చేస్తుంది. నౌ నెక్స్ట్ పారాగ్రాఫ్. సెన్సింగ్ ద నీడ్ టు షేప్ అప్ ఫర్ ఇంటెన్స్ కాంపిటీషన్, Amazon India had already declared it will hire 8,000 people in its logistic division. ఓకే, సో కాంపిటీషన్ ఇంకా ఇంటెన్స్ చేయాలి, ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ మళ్ళీ ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతుందని చెప్పి అమెజాన్ ఏం చేసింది, ఆల్రెడీ 8,000 పీపుల్ని హైర్ చేసుకుంటాం లాజిస్టిక్ డివిజన్లో అని అనౌన్స్ చేసింది, డిక్లేర్ చేసింది. గివెన్ ద అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అండ్ ద ఇనెబిలిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ టు హైర్ డ్యూరింగ్ ద స్లంప్ అంటే కనుక జనరల్గా ఎకనామిక్ యాక్టివిటీ చాలా స్లోగా ఉన్నప్పుడు, డిక్లైన్ అవుతున్నప్పుడు, అలాంటి టైంలో అన్ఎంప్లాయ్మెంట్ ఇలాంటి టైంలో ఇట్ ఈస్ రీటైల్ అండ్ ఈ కామర్స్ దట్ విల్ ఫిల్ ద గ్యాప్. ఆ గ్యాప్ని ఈ రీటైల్ అండ్ ఈ కామర్స్ అనేవి ఫిల్ చేస్తున్నాయి, ఇఫ్ అలౌ టు, ఒకవేళ మనం అలౌ చేస్తే. వీ మే ఆల్సో సీ న్యూ రెగ్యులేషన్స్ విచ్ వుడ్ ఎనేబుల్ ఏ లార్జ్ సెగ్మెంట్ ఇన్ ద ఆన్లైన్ రీటైల్ బిజినెస్ ఇఫ్ ఇండియా బ్రింగ్స్ ఇన్ సింపుల్ అండ్ క్లియర్ రూల్స్ ఆన్ ఈ ఫార్మసీస్. వన్స్ దట్ టేక్స్ ఆఫ్, ఓకే, వీ విల్ సీ ఏ న్యూ మార్కెట్ సెగ్మెంట్ ఇవాల్వ్. సో మనం ఇంకా కొంచెం ఇండియా ఒకవేళ సింపుల్ అండ్ క్లియర్ రూల్స్ తీసుకొస్తే కనుక ఈ ఫార్మసీస్ అలాంటివి కూడా స్టార్ట్ అవుతాయి అండ్ చాలా ఎవల్యూషన్ అనేది మనం చూడడం జరుగుతుంది, చాలా ఇవాల్వ్ అవుతాయి మార్కెట్ సెగ్మెంట్లో. పారాగ్రాఫ్ 4. దిస్ డీల్ విల్ సర్టెన్లీ జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్లీ ఫర్ ద సెమీ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ ఆల్సో యాజ్ ఇట్ ఇన్ఫ్యూసెస్. ఓకే, సో మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్లో చూడడం జరిగింది, ఏం చేయాలి ఇండియా ఇంకా దాన్ని ఈ కామర్స్ని ఫ్లోరిష్ చేయాలంటే. సో ఈ పాయింట్స్ అన్ని దానికి రిలేటెడ్గా ఉన్నాయి. ఓకే, దిస్ డీల్ విల్ సర్టెన్లీ జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్లీ ఫర్ ద సెమీ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ ఆల్సో యాజ్ ఇట్ ఇన్ఫ్యూజెస్ కాంపిటీషన్ ఇన్ ద ఆర్గనైజ్డ్ రీటైల్ సెక్టర్. ఇట్ విల్ గివ్ ఏ ఫిలిప్, అగైన్ ఏం చేస్తుంది, బూస్ట్ ఇస్తుంది టు ఈ కామర్స్ ఇన్ ద కంట్రీ. వీ షుడ్ నౌ సీ సమ్ డైనమిజం ఇన్ దిస్ మార్కెట్లో చాలా మనం యాక్టివిటీ చూస్తాం ఇప్పుడు. దట్ ఈస్ ఎట్ ద మూమెంట్ ఇన్ ఇట్స్ ఇన్ఫాన్సీ అంటే కనుక దాని బేబీ స్టేజ్లో ఉన్నట్టు, ఇన్ ఇట్స్ ఇన్ఫాన్సీ, బేబీహుడ్, అండ్ హ్యాస్ బీన్ స్ట్రగ్లింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్స్ బిగ్ సిటీ క్యాష్ ఆన్ డెలివరీ షాకిల్స్ అంటే కనుక సంఖ్యలు. ఓకే, దట్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ టు రిస్ట్రైన్ సమ్మన్, షాకిల్స్. యాజ్ లార్జ్ రీటైల్ మూవ్స్ టు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ స్మాలర్ టౌన్స్, okay, consumer spending will go up and so will the need to develop skills in logistics, procurement, quality control and distribution. For a country threatened with rising unemployment, this would come across as a big move forward. Okay, paragraph 5. What will be required in large scale real financial inclusion and trust in the banking system and payment gateways. Okay, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సిస్టంలో ట్రస్ట్ ఉండాలి, పేమెంట్ గేట్వేస్లో ట్రస్ట్ ఉండాలి, ఇవన్నీ కూడా రిక్వైర్డ్. దెన్ వీ వుడ్ సీ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ ఈవెన్ దో 70% of the population has bank accounts, 75% of e-commerce deals are inefficient cash on delivery transactions. Okay, 70% of the population bank accounts ఉన్నప్పటికీ 75% of the deals చాలా వరకు క్యాష్ ఆన్ డెలివరీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అండ్ దాన్ని ఇన్ఎఫిషియెంట్గా రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఓవింగ్ టు ఫాల్టీ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్. సో దీనికి కారణంగా ఏం చెప్తున్నారు, ఫాల్టీ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్, పూర్ కనెక్టివిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. అందువల్లే క్యాష్ ఆన్ డెలివరీ యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ న్యూ డీల్ విచ్ బ్రింగ్స్ వాల్మార్ట్ టు ద కంట్రీ విల్ హెల్ప్ చేంజ్ ద సిచ్యువేషన్ డ్రామాటికల్లీ. ఓకే, సో ఈ న్యూ డీల్ ఏం చేస్తుంది, వాల్మార్ట్ని మన కంట్రీకి తీసుకొస్తున్నటువంటి ఈ న్యూ డీల్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకు చేస్తున్నారు, ఒక ట్రస్ట్ లేక, ఓకే, పూర్ కనెక్టివిటీ వల్ల, దానివల్ల ఈ మేజర్ డీల్ జరగడం వల్ల ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఫర్దర్గా లాంగ్ రన్లో చూసుకుంటే కనుక చాలా పాజిటివ్గా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇదంతా కూడా ఇన్ఫర్మేటివ్ ప్యాసేజ్, ఈ కామర్స్ రిలేటెడ్ దాని గురించి పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది. అది ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా ఇంకా గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుంటే ఇంకా బెటర్గా హెల్ప్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్వశ్చన్స్. Walmart investment is marked as a big boost to middle class India market. Justified. India is now on its way to become world's largest consumption class. So justification గా ఇది మనం చెప్పడానికి ఉందా,
వాల్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మిడిల్ క్లాస్ ఇండియన్ మార్కెట్కి బిగ్ బూస్ట్గా ఎందుకు అవుతుంది వరల్డ్స్ లార్జెస్ట్ కన్జంప్షన్ క్లాస్గా అవుతుంది కాబట్టి అది బిగ్ బూస్ట్గా అవుతుందా? సో రీజనింగ్గా లేదు ఇది, అందుకని అది ఆప్షన్ 1 అవ్వదు. విత్ వాల్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్అప్ బిజినెస్ విల్ గెట్ వ్యాలిడేషన్. ఓకే, స్టార్ట్అప్ బిజినెస్లు ఎంతవరకు కరెక్ట్గా పనిచేస్తున్నాయి, ఎంతవరకు ఫ్రూట్ఫుల్గా ఉందనేది తెలుస్తుంది మనకి. అందుకని వాల్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా బిగ్ బూస్ట్గా యాక్ట్ చేస్తుంది. రైట్, 2 is right, justified. ఇండియా మార్కెట్ ఎండ్యూర్డ్ ఏ స్లో గ్రోత్ సిన్స్ లాంగ్. ఎప్పటి నుంచో చాలా స్లో గ్రోత్ ఉంది. ఇప్పుడు వాల్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల అది చాలా బూస్ట్ అవుతుంది. దాని ద్వారా మిడిల్ క్లాస్ ఇండియన్ మార్కెట్ కూడా బూస్ట్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది. కాబట్టి దిస్ కెన్ ఆల్సో బి జస్టిఫైడ్. సో 2 and 3, ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వై గవర్నమెంట్ ఈస్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ రీటైల్ సెక్టర్. రీటైల్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకు గవర్నమెంట్ రెడీగా ఉంది? యాజ్ రీటైల్ సెక్టర్ ఇస్ అ సెక్టర్ విచ్ ఈస్ యాక్సెస్డ్ బై లార్జ్ పాపులేషన్. నో. యాజ్ రీటైల్ సెక్టర్ ఈస్ ద మోస్ట్ I left option B. As government is planning to shut down all the small stores. గవర్నమెంట్ అన్ని స్మాల్ స్టోర్స్ని షట్ డౌన్ చేయడానికి ప్లాన్ చేస్తుందా? నో. యాజ్ రీటైల్ సెక్టర్ ఈస్ ద మోస్ట్ ప్రోగ్రెసింగ్ సెక్టర్ దట్ గివ్స్ ద జీడిపి ఏ సబ్స్టాన్షియల్ రైస్. జీడిపికి చాలా హెల్ప్ అవుతుందని చెప్పడం జరిగింది ప్యాసేజ్లో. నో. యాజ్ రీటైల్ సెక్టర్ ప్రొవైడ్స్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ టు స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ పీపుల్. ఎస్, రీటైల్ సెక్టర్లో చాలా జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన స్లంప్లో ఉన్నప్పటికీ, ఎకనామిక్ యాక్టివిటీ డిక్లైన్లో ఉన్నప్పటికీ ఇవి ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి హెల్ప్ చేస్తాయని చెప్పి మనం ప్యాసేజ్లో చూసాం కదా. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, స్టెప్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇన్ ఆర్డర్. ఓకే, గవర్నమెంట్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమున్నాయి ఈ కామర్స్ ఫ్లోరిష్ అవ్వడానికి? ఇంప్రూవ్ ఇంటర్నెట్ కనెక్షన్ టు మేక్ ఈ కామర్స్ ఈజీలీ యాక్సెసిబుల్ టు ఆల్. ఇంటర్నెట్ కనెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పారా ప్యాసేజ్లో? నో. హైర్ పీపుల్ థస్ ప్రివెంటింగ్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్. నో. మేక్ డెలివరీ మెకానిజం ఏబుల్ టు ట్యాకిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వేర్ హౌసింగ్ ప్రాబ్లమ్స్. రైట్. ఓకే, సో ఒక డెలివరీ మెకానిజం తయారు చేయాలి. ఎందులో అయితే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కానీ, వేర్ హౌస్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ సబ్సిడైజ్ తగ్గుతాయో దానికి రిలేటెడ్గా చెప్పడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఎంఫసైజ్ ఆన్ లార్జ్ స్కేల్ రియల్ ఫైనాన్సింగ్ ఇంక్లూషన్. రాంగ్. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. The Flipkart Walmart deal is a great step forward for the development of the retail sector in India. How? Ela? It uplifts the e-commerce business in India. E-commerce business ni inka help chestundi uplift avvadaniki. Right? It creates better opportunity for youth to explore their talent. Youth ki job opportunities provide cheyadam jarugutundi gaani explore their talent aa rakanga discuss cheyadam jaragaledu. No. It generates employment for both skilled and semi-skilled labor force. Right? So answer will be 1 and 3. Option C, both 1 and 3. ద ఛాలెంజెస్ దట్ ఇండియా ఈస్ ఫేసింగ్ ఇన్ రీటైల్ సెక్టర్. రీటైల్ సెక్టర్లో ఇండియా ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏమున్నాయి? మనం పారాగ్రాఫ్ 5లో చూసాం. పీపుల్ ఆర్ సెప్టికల్ అబౌట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో చాలా డౌట్ఫుల్గా ఉన్నారు. రైట్. ఇన్ఎఫిషియెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ట్రాన్సాక్షన్స్, ఎగ్జాక్ట్ లైన్ మనకు ఆల్రెడీ ప్యాస్లో మనం చూసాం. దిస్ ఈస్ ఆల్సో ట్రూ. పూర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ట్రూ. కాన్ టు బిగ్ సిటీస్ ఓన్లీ, అంటే ప్రస్తుతం బిగ్ సిటీస్ మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంది అన్నట్టు చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ ఈస్ ఆల్సో ట్రూ. ఆల్ ఆఫ్ ద అబవ్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ద అప్రోప్రియేట్ టైటిల్ ఆఫ్ ద ప్యాసేజెస్. అప్రోప్రియేట్ టైటిల్ ఏమని చెప్పొచ్చు? సెన్సింగ్ ఇంటెన్స్ కాంపిటీషన్. ఓన్లీ కాంపిటీషన్ గురించి, కాంపిటేటర్స్ గురించి మాట్లాడడం జరిగిందా? నో. ద పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ ఈ కామర్స్. రైట్. ఇండియన్ ఈ కామర్స్ పొటెన్షియల్ గురించి, అది ఇంకా వేరే దేనికి ఏమి హెల్ప్ చేస్తుంది ఆ రకంగా మొత్తం డిస్కషన్ చేయడం జరిగింది. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ డీల్ గురించి మొత్తం డిస్కస్ చేయలేదు. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిమానిటైజేషన్. నో. ఫ్లిప్కార్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఓకే, సినానిమ్ ఏంటి? ఫిలిప్ అంటే కనుక అది ఒక బూస్ట్ ఇచ్చే యాక్టివిటీగా హెల్ప్ చేస్తుంది, స్టిమ్యులస్ ఇచ్చేదానిలాగా యాక్ట్ చేస్తుంది. సో సిమిలర్ మీనింగ్ ఏమొస్తుంది? ఎంకరేజ్మెంట్. రైట్. ఎంకరేజ్ చేసేదానిలో ఉంది. స్పర్ అంటే కనుక ఎంకరేజ్ చేయడం. ఓకే, స్పర్డ్ హిమ్ ఇంటూ యాక్షన్ అంటే కనుక తనను ఒక యాక్షన్ తీసుకునే విధంగా ఎంకరేజ్ చేసినట్టు వస్తుంది మీనింగ్. బూస్ట్. రైట్. ఇంపీటస్ అంటే కనుక ఒక డ్రైవింగ్ ఫోర్స్, నీకు సడన్గా ఏమన్నా చేయాలని చెప్పి అనిపిస్తే కనుక ఇంపీటస్ అన్నట్టు వస్తుంది, ఒక డ్రైవింగ్ ఫోర్స్. సో ఆల్ హ్యావ్ ద సిమిలర్ మీనింగ్స్. ఆప్షన్ ఈ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సినానిమ్ చూడాలి. స్లంప్ అంటే కనుక ఒక డిక్లైన్, చాలా స్లో యాక్టివిటీ ఉంటే కనుక స్లంప్ అని అంటాం. స్టాగరింగ్ అంటే కనుక చాలా షాకింగ్, ఆస్టానిషింగ్ థింగ్. ప్రొట్రూడ్ అవుతుంది కదా, ప్రొట్రూడ్ అవడం.
ఓకే, దాన్ని ప్రొట్రూషన్ అని అంటాం నౌన్ ఫామ్ అయితే కనుక. స్టాగ్నేషన్, అక్కడే అలాగే ఉండిపోతే కనుక ఏమీ ఎటువంటి యాక్టివిటీ లేకుండా దాన్ని స్టాగ్నేషన్ అంటాం. దట్ కెన్ బి సినోనిమ్ టు స్లమ్. రిసెషన్లో జనరల్గా ఎకనామీ ఫాల్ ఉంటుంది, చాలా గ్రాడ్యువల్ స్లోగా డిక్రీజ్ అవుతున్న టైంని రిసెషన్ అంటాం. సో 3 and 4 ఆన్సర్ విల్ బి డి, ఓన్లీ 3 and 4. దోస్ ఆర్ ద సినోనిమ్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్స్ అమాంగ్ ద 5 ప్రొవైడ్స్ ద మోస్ట్ ఆపోజిట్? యాంటోనిమ్ ఏంటో చూడాలి. షాకిల్స్ అంటే కనుక నౌన్ ఫామ్ అవుతుంది. ఓకే, సంఖ్యలు. దట్ విచ్ ఈస్ యూస్ టు రెస్ట్రిక్ట్ సమ్వన్ విత్ చైన్స్తో రెస్ట్రిక్ట్ చేస్తాం కదా, దాన్ని షాకిల్స్ అంటాం. డెట్రిటస్ అనేది కూడా నౌన్ అవుతుంది. డెట్రిటస్ అంటే వేస్ట్. ఓకే, బిహెస్ట్ అంటే కనుక తెలుగులో చెప్పాలంటే ఆజ్ఞ, లేదా ఒక పర్సన్స్ ఆర్డర్ ఈస్ నథింగ్ బట్ ఏ బిహెస్ట్. ఓకే, ఏ పర్సన్స్ ఆర్డర్ ఆర్ కమాండ్. ఓకే, బిహెస్ట్ అనేది కూడా నాన్ ఫామ్ అవుతుంది. వాంట్ అంటే కనుక బోస్ట్ చేయడం, మన గొప్ప గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటే కనుక దాన్ని వాంట్ చేయడం అని అంటాం. దట్స్ ఎ వర్బ్ ఫామ్. సో ఆపోజిట్గా ఏమొస్తుంది? షాకిల్ అంటే రెస్ట్రిక్ట్ చేయడం. ఇవేవి కూడా రిలేటివ్గా లేవు, దానికి ఆపోజిట్గా అన్నట్టు లేవు, కాబట్టి నన్ ఆఫ్ దీస్ విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్స్ అమాంగ్ ద ఫాలోయింగ్? ఓకే, అగైన్ యాంటోనిమ్. వేరీ అంటే కనుక యాడ్జెక్టివ్ కానీ వర్బ్గా కానీ వస్తుంది. వేరీ అంటే కనుక ఫీలింగ్ టైర్డ్నెస్. ఓకే, చాలా నీరసంగా ఫీల్ అయితే కనుక, అలా అనిపిస్తే కనుక, లేదా ఫ్యాటిక్ అయితే కనుక, ఫ్యాటిక్ వస్తే ఓకే దాన్ని వేరీ అని అంటాం. ఆగర్ అంటే కనుక ప్రెడిక్ట్ చేయడం, ఏమవుతుంది ఏంటని చెప్పి ప్రెడిక్ట్ చేస్తే ఆగర్ అవుతుంది. జీలస్ అంటే కనుక ఫుల్ ఆఫ్ ఎంతూజియాస్టిక్, బోత్ ఆర్ సేమ్, జీలస్ అండ్ ఎంతూజియాస్టిక్. నెఫారియస్ అంటే కనుక నెఫారియస్ పర్సన్ అని అంటాం. ఓకే, ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్. నెఫారియస్ అంటే కనుక నెగిటివ్ వర్డ్ అవుతుంది. సో వేరీ అంటే చాలా నీరసంగా అలా ఉండడాన్ని వేరీ అంటాం. దానికి ఆపోజిట్ ఏమవుతుంది? జీలస్ అండ్ ఎంతూజియాస్టిక్ విల్ బి ద ఆపోజిట్. సో 2 and 3 బి విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ అమాంగ్ 1 to 3 గివెన్ బిలో ఈచ్ సెంటెన్స్ షుడ్ రీప్లేస్ ద ఫ్రేజ్? ఓకే, ఇచ్చిన బోల్డ్ పార్ట్కి బెటర్ రీప్లేస్మెంట్ ఏమైనా ఉంటే చూడాలి. ఫ్రేజ్ క్యాన్ ఇండియన్ సివిల్ సర్వెంట్స్, క్యాన్ అనే మోడల్ వచ్చిందంటే ఖచ్చితంగా తర్వాత V1 వస్తుంది. ఆఫర్డ్ ఎఫెక్టివ్లీ, V2 ఎందుకు వచ్చింది? రాంగ్ కదా. ఇన్ ద కంట్రీస్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ స్పెషలైజేషన్ విత్ ఇన్ దేర్ ర్యాంక్స్. సో ఏం రావాలి? మీనింగ్ పరంగా మీనింగ్ చేంజ్ అవ్వకూడదు. ఇండియన్ సివిల్ సర్వెంట్స్ ఆఫర్ చేయగలరా వాళ్ళ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ స్పెషలైజేషన్ విత్ దేర్ ర్యాంక్స్? వాళ్ళ ర్యాంక్స్కి స్పెషలైజేషన్ లేనప్పుడు కూడా వాళ్ళు అంతే ఎఫెక్టివ్గా వాళ్ళు ఆఫర్ చేస్తారా వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్కి? సో డెలివర్ ఎఫెక్టివ్లీ కరెక్ట్గానే వస్తుంది. కెన్ ఇండియన్ సివిల్ సర్వెంట్స్ డెలివర్ ఎఫెక్టివ్లీ, కరెక్ట్గా డెలివర్ చేయగలరా వాళ్ళ వర్క్ని? ఫర్నిష్ ఎఫెక్టివ్లీ, ఫర్నిష్ అంటే కనుక ప్రొవైడ్ చేయడం అన్నట్టు వస్తుంది. ఓకే, ఎఫెక్టివ్గా ప్రొవైడ్ చేయగలరా వాళ్ళు కంట్రీ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, ఈవెన్ వెన్ దే ర్యాంక్స్ ఆర్ నో స్పెషలైజేషన్. సో 2 కూడా కరెక్ట్గానే సూట్ అవుతుంది. డెలిబరేట్లీ ఆఫర్, చాలా జాగ్రత్తగా ఆఫర్ చేస్తారా అన్నట్టు వస్తుంది, అంత రెలవెంట్గా లేదు. ఓకే, సో both 1 and 2 are true. Both 1 and 2 fit perfectly into the sentence. So answer will be option C. India can learn from countries such as Austria, Belgium, Norway, Romania, UK, etc. which provide vocational training. Vocational అంటే కనుక ఆక్యుపేషన్ రిలేటెడ్ ట్రైనింగ్. ఓకే, ఒక పర్టికులర్ ఆక్యుపేషన్ రిలేటెడ్ ట్రైనింగ్ టు ఇంప్రూవ్ ఎంప్లాయబిలిటీ ఆఫ్ ఉమెన్ మైగ్రెంట్స్. అంటే ఉమెన్ మైగ్రెంట్స్ని మనం ఎంప్లాయ్ చేసుకునే విధంగా వాళ్ళని తయారు చేసేలాగా, టు ఇంప్రూవ్. సో 2 plus V1 ఇన్ఫినిటివ్ టు ఇంప్రూవ్ ఫ్యూచర్ యాక్షన్ చూపిస్తుంది కాబట్టి ఇన్ఫినిటివ్ యూసేజ్ కరెక్ట్గానే ఉంది. ఎంప్లాయబిలిటీ ఆఫ్ ఉమెన్ మైగ్రెంట్స్ అండ్ యాక్సెస్ టు సపోర్ట్ సర్వీసెస్. సో గ్రామటికలీ అండ్ మీనింగ్ పరంగా కూడా ఫ్రేజ్ కరెక్ట్గానే ఉంది. ఇంకా బెటర్గా ఏమైనా వాడే ఛాన్స్ ఉందేమో చూద్దాం. ఇంప్రూవింగ్ ఎంప్లాయబుల్ ఉమెన్ మైగ్రెంట్స్, వాళ్ళని ఇంప్రూవింగ్ అనేది చాలా రాంగ్ అవుతుంది యూసేజ్. ఇన్ ఏ బిడ్ టు ఇంప్రూవ్ ద లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ఆల్. ఇన్ ఏ బిడ్ అంటే కనుక ఇన్ అన్ అటెంప్ట్, ఒక లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ అందరి గురించి ఇంప్రూవ్ చేయడానికి అలా చేయడం జరుగుతుందా ట్రైనింగ్ అనేది? రాంగ్. టు ట్రాన్స్ఫర్ ద ఆపర్చునిటీస్ టు ఉమెన్ మైగ్రెంట్స్, ఇక్కడైతే సెకండ్ దాంట్లో మీనింగ్ మారిపోతుంది కాబట్టి అది దట్ కెన్ బి ఎలిమినేటెడ్. టు ట్రాన్స్ఫర్ ద ఆపర్చునిటీస్ టు ఉమెన్ మైగ్రెంట్స్కి మాత్రమే ఆపర్చునిటీస్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా చేయడం జరుగుతుందా? అగైన్ మీనింగ్ మారుతుంది, అలా అయితే కాదు. సో నో కరెక్షన్ ఈస్ రిక్వైర్డ్, ఇచ్చింది కరెక్ట్గానే ఉంది. నో నీడ్ ఆఫ్ ఎనీ రీప్లేస్మెంట్. ఆప్షన్ ఈ ఈస్ అవర్ ఆన్సర్. I had to ask them to repeat their salary offer because it just seemed too good to have been true. ఓకే, ఈ చాలాసార్లు మనం వినే ఉంటాం ఫ్రేజ్ టూ గుడ్. జనరల్గా ఎప్పుడు అంటాం ఇది? సపోజ్ ఏదైనా విన్నప్పుడు మనకి చాలా నమ్మడానికి నమ్మశక్యంగా లేదని అన్నప్పుడు ఇంగ్లీష్లో ఏమని అంటాం? టూ గుడ్ టు బీ ట్రూ అని అంటాం.
Okay, too good to be true. So 1, this is our answer. To have been true అని జనరల్గా వాడడం, to be true అని వాడతాం. సో to become true, have becoming true అనేది కూడా irrelevant. Only 1 is our answer, option A. If I have been you, I would not place too much trust in their findings. Okay, if I have been you అని ఎప్పుడు అన్నాం? ఓకే, దట్ ఈస్ రాంగ్. ఏమని అంటాం? ఇఫ్ ఐ వర్ యూ అని అంటాం. ఓకే, ఇఫ్ ఐ వర్ అని ఎందుకంటాం? వై నాట్ వాస్ అంటే కనుక ఎప్పుడైనా సరే నేను నేను నువ్వు అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్ థింగ్. కాబట్టి ఇంపాసిబుల్ థింగ్ గురించి మాట్లాడినప్పుడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వర్ ఏ ట్రైన్, నేను ట్రైన్ అవ్వడం పాసిబుల్ అవుతుంది, అది ఒక ఇంపాసిబుల్ థింగ్ కాబట్టి అక్కడ జనరల్గా మనం వర్ అని వాడతాం. అదే ఇఫ్ ఐ వాస్ ఏ పైలట్, ఇఫ్ ఐ వాజ్ ఏ పైలట్ అంటే కనుక పైలట్ అయ్యే ఛాన్స్ ఉంది నేను, సో అందుకని అక్కడ మనం వాజ్ అని వాడచ్చు. కానీ ఇంపాసిబుల్ థింగ్ గురించి మాట్లాడినప్పుడు, మనం ఇంకో ఇంపాసిబుల్ థింగ్ అవుతాం అన్నప్పుడు మాట్లాడినప్పుడు వర్ అని వస్తుంది. ఓకే, సో ఐ వుడ్ నాట్ ప్లేస్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ దేర్ ఫైండింగ్స్. సో ఖచ్చితంగా యూ అనేది ఇఫ్ ఐ వర్ యూ అని రావాలి, ఆప్షన్ 2. లేదా ఇఫ్ క్లాజ్ యూజ్ చేయకుండా, ఓకే, సపోజ్ ఇఫ్ ఐ వర్ యూ అని ఉంది కదా, ఇక్కడ ఇఫ్ లేకుండా నేను ఈ క్లాజ్ని రాయాలంటే కనుక హ్యాడ్ యూజ్ చేసి రాయొచ్చు. హ్యాడ్ ఐ, ఓకే, బీన్ యూ, హ్యాడ్ ఐ బీన్ యూ, ఐ వుడ్ నాట్ ప్లేస్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ దేర్ ఫైండింగ్స్. ఓకే, సో ఇఫ్ అనేది లేకుండా రాయాలంటే కనుక మనం హ్యాడ్ని యూజ్ చేసి హ్యాడ్ని ఫస్ట్ పెట్టి సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ ఉంటుంది, సో వర్బ్ ముందు వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. హ్యాడ్ ఐ బీన్ యూ, ఐడెంటిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీన్ వస్తుంది. ఓకే, హ్యాడ్ ఐ బీన్ యూ, ఐ వుడ్ నాట్ ప్లేస్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ దేర్ ఫైండింగ్స్. సో ఆప్షన్ 1 కూడా కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2. ఓకే, అన్లెస్ యూ విల్ స్టడీ డిలిజెంట్లీ యూ విల్ నెవర్ అండర్స్టాండ్ ట్రిగ్నోమెట్రీ. ఓకే, అన్లెస్ అనేది కండిషన్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్. ఓకే, అన్లెస్, ఇఫ్ ఇవన్నీ కూడా కండిషన్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్. కండిషన్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్ వస్తే కనుక ఆ క్లాజ్లో మోడల్ యూసేజ్ ఎప్పటికీ ఉండదు. ఓకే, ఆ క్లాజ్లో ఏ మోడల్ కూడా యూజ్ చేయడం జరగదు, యూజ్ చేయకూడదు. కండిషన్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్ అవ్వచ్చు, లేదా టైమ్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్ వచ్చినా సరే. వెన్ యూ విల్ గెట్ దేర్ కాల్ మీ అన్నాం అనుకోండి. ఓకే, వెన్ యూ విల్ గెట్ దేర్ కాల్ మీ. సో వెన్ అనేది ఇక్కడ టైమ్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్గా వస్తుంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టైం గురించి ఎక్స్ప్రెస్ చేసే వర్డ్గా వస్తుంది కాబట్టి ఆ క్లాజ్లో మోడల్ ఉండకూడదు. వెన్ యూ గెట్ దేర్ కాల్ మీ, సింపుల్. ఓకే, సో కండిషన్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్ వచ్చినా టైమ్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్ వచ్చినా తర్వాత ఎప్పుడు మోడల్ ఉండకూడదు. సో ఎర్రర్ ఎందులో ఉంది? యూ విల్ స్టడీ కాదు, వెన్ యూ స్టడీ డిలిజెంట్లీ అని ఉండాలి. ఓకే, అగైన్ వెన్ యూ విల్ అనేది రాదు. వెన్ యూ హ్యావ్ టు స్టడీ కూడా రెలివెంట్ కాదు. సో మీనింగ్ మారుతుంది, యూ హ్యావ్ టు స్టడీ అనే మీనింగ్ మారుతుంది, నువ్వు చదవాలి, యూ హ్యావ్ టు. సో ఓన్లీ 2, ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఇన్ ద క్వశ్చన్ 2 sentences ఆర్ గివెన్, ఈ సెంటెన్స్ యాస్ ఎ బ్లాంక్. ఓకే, ఆ 2 blanksలో కామన్గా ఒకే మీనింగ్ వచ్చే వర్డ్ ఉంటుంది, ఒకే వర్డ్ వస్తుంది. ఆ వర్డ్ ఏంటో చూడాలి. యాజ్ అన్ ఆఫీసర్ హీ వాస్ బ్లాంక్ అండ్ డిడ్ నెవర్ డిస్ప్యూట్ మై ఆర్డర్స్ టు ఆర్గ్యూ అపాన్ దెమ్. సో పాజిటివ్ వర్డ్ వస్తుందా, నెగిటివ్ వర్డ్ వస్తుందా? ఆ రకంగా కూడా ఎలిమినేట్ చేయొచ్చు. మనకి డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చాలా మందికి వస్తుంది, ఫైన్, దే కెన్ చూస్ దట్ ఆన్సర్ అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బట్ ఒకవేళ మనకి కన్ఫ్యూజన్ వస్తే కనుక ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఏ వర్డ్ వస్తుంది? సెంటెన్స్ బట్టి మనకి పాజిటివ్ వర్డ్ వస్తుంది. హీ వాజ్ సంథింగ్ పాజిటివ్. ఏ స్మాల్ హ్యాండ్ఫుల్ ఆఫ్ బ్లాంక్ పెజెంట్స్ ప్రీ-స్ట్రిడెన్ అండ్ ఓవర్ అడ్మినిస్టర్డ్ ఫార్మ్డ్ ద బేసిక్ ఆఫ్ ద కాలనీ. ఏమొస్తుంది? అడమెంట్ అంటే కనుక చాలా స్టబ్బర్న్గా ఉండడం, నెగిటివ్ వర్డ్. ఓకే, హ్యాపీ పాజిటివ్, ఒబీడియంట్ పాజిటివ్, ఆబ్స్టినేట్ అంటే కూడా అడమెంట్ అన్నట్టు వస్తుంది, నెగిటివ్ వర్డ్. లోన్లీ కెన్ ఆల్సో బి అ నెగిటివ్ వర్డ్. సో వి లెఫ్ట్ విత్ హ్యాపీ అండ్ ఒబీడియంట్. ఏమవుతుంది? హీ వాజ్ ఒబీడియంట్ అని వస్తుంది, రైట్? ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఏ స్మాల్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఒబీడియంట్ పెజెంట్స్. ఓకే, వాస్ దిస్ సరోగసీ యాక్చువల్లీ అండ్ బ్లాంక్ టు గెట్ అండ్ హైర్? She met his gaze defiantly for a moment longer, but he made no blank to argue. మనకి అండ్ అనే ఆర్టికల్ వచ్చింది కాబట్టి చాలా ఈజీ అవుతుంది. ఏఈఐఓయూతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ చూడాలి. ఆ రకంగా ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉందా? డబ్ల్యూ, నో. అటెంప్ట్ అవ్వచ్చు, ప్లాన్, సైన్, స్టెప్. సో ఆల్ ఆప్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్. ఈజీ ఆన్సర్ బి, అటెంప్ట్. వాస్ ది సర్యూగసీ యాక్చువల్లీ అండ్ అటెంప్ట్ టు గెట్ అన్ హైర్? రైట్.
షీ గ్రూ బ్లాంక్ వెయిటింగ్ ఫర్ ద గార్డ్స్మెన్ టు రిటర్న్. ఓకే, తను గార్డ్స్మెన్ కోసం వెయిట్ చేస్తుంది. సో తను ఏమైంది, షీ గ్రూ బ్లాంక్. కార్మెన్ వెయిటెడ్ ఇన్ బ్లాంక్ సైలెన్స్ ఫర్ అన్ అగనైజింగ్ వీక్. అగనైజింగ్ అంటే ఒక పెయిన్ఫుల్ వీక్ ఫర్ ద అల్ట్రాసౌండ్. సో అగైన్ ఇక్కడ కూడా కార్మెన్ వెయిట్ చేయడం జరిగింది. ఆ వెయిటింగ్లో ఏమయ్యారు, స్ట్రేంజ్ అయ్యారా, ఆక్వర్డ్, స్ట్రేంజ్ అయితే కాదు, ఆక్వర్డ్ అవ్వడం కూడా కాదు, స్కేర్డ్, ది గాట్ స్కేర్డ్ అని వస్తుంది, గ్రూ స్కేర్డ్ అనేది రాంగ్ అవుతుంది. ఇంపేషెంట్, షీ గ్రూ ఇంపేషెంట్, రాను రాను చాలా ఇంపేషెంట్గా తయారైంది. సో ఈ ఆప్షన్ చాలా కరెక్ట్గా సూట్ అవుతుంది. సో డి ఈస్ అవర్ ఆన్సర్. దే కెనాట్ బ్లాంక్ ది రిజల్ట్స్ ఆఫ్ అనదర్ ప్లాంటింగ్ ఎయిర్ ఆన్ మ్యూజ్డ్. మ్యూజ్డ్ అంటే కనుక డీప్గా ఆలోచించడం అన్నట్టు వస్తుంది. పాండర్, ఓకే, పాండర్డ్. మ్యూజ్డ్ అంటే కనుక యూ విల్ హ్యావ్ టు స్టే ఫర్ అన్ అవర్ టు బ్లాంక్ ద చాక్లెట్, ప్లానింగ్ కంటిన్యూడ్. ఫైన్. సో లుక్ వస్తుందా, దే కెనాట్ లుక్ ద రిజల్ట్స్ ఆఫ్ అనదర్ ప్లాంటింగ్. దే కెనాట్ లుక్ ఎట్ ద అంటే కొంచెం రెలవెంట్గా వచ్చేది, లుక్ అయితే కాదు. దే కెనాట్ సీ ద రిజల్ట్స్ ఆఫ్ అనదర్ ప్లాంటింగ్ ఎయిర్ ఆన్ మ్యూజ్డ్. సో ఇది కూడా రెలవెంట్గా అంత రెలవెంట్గా లేదు. యూ విల్ హ్యావ్ టు స్టే ఫర్ అన్ అవర్ టు సీ ద చాక్లెట్. చాక్లెట్ని చూడడం కోసం యూ హ్యావ్ టు స్టే ఫర్ అన్ అవర్ అని చెప్పి జనరల్గా అంత యూజ్ చేయం. లెట్స్ సీ. టేస్ట్, దే కెనాట్ టేస్ట్ ద రిజల్ట్స్ ఆఫ్ అనదర్ ప్లాంటింగ్, రాంగ్. టు టేస్ట్ ద చాక్లెట్ అనేది కరెక్ట్ అవ్వచ్చు, కానీ వన్ స్టేట్మెంట్లో టేస్ట్ అనేది రాంగ్ అవుతుంది. అవైట్, అవైట్ అంటే కనుక వెయిట్ ఫర్. ఓకే, దే కెనాట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ అనదర్ ప్లాంటింగ్. సో రైట్గా ఉంటుంది యూసేజ్. యూ విల్ హ్యావ్ టు స్టే ఫర్ అన్ అవర్ టు అవైట్ ద చాక్లెట్. సో చాక్లెట్ రావడం కోసం నువ్వు ఇంకా ఒక 1 hour వెయిట్ చేయాలి. సో డి చాలా సూటబుల్గా ఉంది. 4C అంటే కనుక ముందుగానే ఏమన్నా ప్రెడిక్ట్ చేయడం అన్నట్టు అవుతుంది. సో దే కెనాట్ ఫోర్సీ ద రిజల్ట్స్. ఓకే, యూ విల్ హ్యావ్ టు స్టే ఫర్ అన్ అవర్ టు ఫోర్సీ ద చాక్లెట్ అనేది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. బెటర్ సూటబిలిటీ. దే వర్ డిసప్పాయింటెడ్ వెన్ అడ్రియన్ డిడ్ వచ్చిందంటే డిడ్ వచ్చిందంటే కనుక V1 వస్తుంది. ఓకే, మైకేల్ ఆర్ ఎనీవన్ ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్. ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు టౌన్ ఫర్ పిజ్జా ప్లీజ్ డోంట్ ఫీల్ ఆబ్లిగేటెడ్ టు అంటే కనుక ఏదో కంపల్సరీ నన్ను పిలాలని చెప్పి నువ్వు ఏం అనుకోవద్దు. ఇఫ్ యూ వాంట్ టు go into town for pizza you can go. Okay, to blank me. సో బ్లాంక్లో ఏమొస్తుంది, టు కమ్ మీ, రాంగ్, డిడెంట్ కమ్. ఓకే, ఇక్కడ 2లో ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. టేక్, డోంట్ ఫీల్ ఆబ్లిగేటెడ్ టు టేక్ మీ అని అన్నాం జనరల్గా. ఓకే, డోంట్ ఫీల్ ఆబ్లిగేటెడ్ టు అకంపెనీ అని వస్తుందా. అకంపెనీ అంటే కనుక నాకు నువ్వు తోడుగా రా అన్నట్టు ఆ రకంగా వస్తుంది. కానీ ఇక్కడ మీనింగ్ మాత్రం డోంట్ ఫీల్ ఆబ్లిగేటెడ్ టు అకంపెనీ మీ, నువ్వు వెళ్తే కనుక నన్ను పిలవకపోయినా పర్లేదు అన్న మీనింగ్లో వస్తుంది కాబట్టి రాంగ్ అవుతుంది. డి, టు ఇన్వైట్ మీ, డోంట్ ఫీల్ ఆబ్లిగేటెడ్ టు ఇన్వైట్ మీ, నన్ను కంపల్సరీ పిలాలని చెప్పి నువ్వేం అనుకోవద్దు, యూ కెన్ క్యారీ ఆన్. సో ఆప్షన్ డి సూట్ అవుతుంది. దే వర్ డిసప్పాయింటెడ్ వెన్ అడ్రియన్ డిడెంట్ ఇన్వైట్ మైకేల్ ఆర్ ఎనీవన్ ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్. ఓకే, సో డి ఈస్ అవర్ ఆన్సర్. In each of the questions given below, some phrases are given. Find the phrase which is not really contributing to the main theme of the sentence or find the odd phrase out. Okay, టోటల్ మనకి 5 phrases ఇవ్వడం జరిగింది. అందులో 4 phrases మీనింగ్ఫుల్గా ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది, ఒక ఫ్రేజ్ మాత్రం రెలవెంట్ కాదు, దాన్ని ఎలిమినేట్ చేయాలి మనం. ఎవ్రీ ఇయర్ వి బికమ్ మోర్ అండ్ మోర్ రిలయంట్ అయ్యాం దేని మీద, ఎమర్జీ సర్వీసెస్ నెట్వర్క్స్, ప్రూవెన్ టు బి రిపీటెడ్లీ ససెప్టబుల్ ఆన్ ద వెరీ నెట్వర్క్స్ దట్ హ్యావ్. ఓకే, సో మోర్ రిలయంట్ తర్వాత డి చాలా యాప్ట్గా సూట్ అవుతుంది. రిలయంట్ దేని మీద ఆపుతాం కాబట్టి రిలయంట్ ఆన్ ద, సో ఏ తర్వాత డి వస్తుంది. టు డిస్రప్షన్స్ అండ్ అవుటేజెస్. ఓకే, దట్ హ్యావ్ తర్వాత జనరల్గా మనకి V3 వర్బ్ ఉంటుంది కదా. సో డి తర్వాత ఏమొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, V3తో స్టార్ట్ అయ్యే క్లాజ్ ఏముంది, సి ఉంది కాబట్టి ADC వస్తుంది. ఓకే, so every year we become more and more reliant on the very networks that have proven to be repeatedly susceptible. దేనికి రిపీటెడ్లీ ససెప్టబుల్, సో ససెప్టబుల్ తర్వాత జనరల్గా 2 ఉంటుంది, టు డిస్రప్షన్స్ అండ్ అవుటేజెస్. సో ఈ సూట్ అవుతుంది. ADCE విల్ బి అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. వన్ సింగిల్ డిజైర్, 100 desires for it spreads like a wildfire are awakened with the rising of if a desire gets fulfilled. ఓకే, సో ఆర్ అవేకెండ్ అంటున్నాడంటే ఖచ్చితంగా R+V3 ప్యాసివ్ వాయిస్ నాన్ డూవర్ ఉంటుంది. సో మీనింగ్ఫుల్గా ఏం రావచ్చు, బి రావచ్చు కదా. 100 డిజైర్స్. ఓకే, వన్ సింగిల్ డిజైర్ అంటే కనుక ఆర్ అని రాదు, ఆర్ అవేకెండ్ ముందు ఖచ్చితంగా బి ఉంటుంది. 100 desires ఆర్ అవేకెండ్. ఓకే, బి డి
ఆర్ అవేకెండ్. తర్వాత ఏమొస్తుంది? విత్ ద రైజింగ్ ఆఫ్ వన్ సింగిల్ డిజైర్. 100 డిజైర్స్ ఒక సింగిల్ డిజైర్ రైజ్ అవడం వల్ల తర్వాత అవి కూడా అవేకెన్ అవుతాయి. ఆ రకంగా మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి BDA వస్తుంది. తర్వాత ఫర్ ఇట్ స్ప్రెడ్స్ లైక్ ఏ వైల్డ్ ఫైర్, అదొక వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. సో మీనింగ్ఫుల్గా ఉంది. సో BDAC వస్తుంది. ఈ కెన్ బి ఎలిమినేటెడ్. ఆప్షన్ A ఇస్ అవర్ ఆన్సర్. విచ్ వర్ ఎర్లియర్ కన్సిడర్డ్, విచ్ అంటే దేన్ని రిఫర్ చేస్తూ చెప్పడం జరిగింది కాబట్టి అదేంటో చూడాలి దాని ముందు. మేల్ బాస్టియన్స్ ఇన్ అవర్ కంట్రీ, ఉమెన్ హ్యావ్ నౌ ఎంటర్డ్ ఆల్మోస్ట్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ప్రోగ్రెసివ్లీ అబ్జార్బ్డ్. సో సబ్జెక్ట్గా మనకి అది ఉమెన్ హ్యావ్ కనిపిస్తుంది కాబట్టి ఉమెన్ హ్యావ్ నౌ ఎంటర్డ్ ఆల్మోస్ట్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే కనుక డిఫరెంట్ ఆక్యుపేషన్స్. ఓకే, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఫైన్. విచ్, ఓకే, వాక్స్ ఆఫ్ లైఫ్ని విచ్గా రిఫర్ చేయడం జరుగుతుంది. విచ్ వర్ అవి ఎర్లియర్ కన్సిడర్ చేయబడేవి. విచ్ వర్ కన్సిడర్డ్ ఏమి వేటి కింద? మేల్ బాస్టియన్స్ ఇన్ అవర్ కంట్రీ, అంటే మేల్ రిలేటెడ్ వాళ్ళు మాత్రమే చేయాలి అనే ఒక పర్స్పెక్టివ్ ఉండేది. ఓకే, సో ఆ రకంగా మీనింగ్ఫుల్గా ఉంది. ఈ కెన్ బి ఎలిమినేటెడ్. CDAB విల్ బి అవర్ ఆన్సర్, ఆప్షన్ B. The monopoly of the developed world on controlling technology is collapsing even as emerging markets become far more self-dependent in knowledge creation and using technology for solutions unique to themselves. ఓకే, మొత్తం సెంటెన్స్ అంతా కూడా గ్రామటికల్లీ అండ్ మీనింగ్ పరంగా పర్ఫెక్ట్గానే ఉంది. దెర్ ఇస్ నో నీడ్ టు చేంజ్. సో ఆప్షన్ E, నో కరెక్షన్ రిక్వైర్డ్, విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, ఫ్రీడ్ ఫ్రమ్ దేర్ ఎలిజియన్స్. ఎలిజియన్స్ అంటే కనుక లాయల్టీ, వాళ్ళ లాయల్టీ నుంచి వాళ్ళని ఫ్రీ చేయబడ్డారు. సో ఎవరు వాళ్ళని చూడాలి. వీరే సబ్జెక్ట్. అండ్ హీ వాస్ డిక్లేర్డ్ డీథ్రోన్డ్. హీ అనేది హీ అనే పర్సన్, సమ్ పర్సన్, హీ వాస్ డిక్లేర్డ్ డీథ్రోన్డ్. ఓకే, పవర్ నుంచి తీసివేయబడ్డాడు. అండ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆల్ రైట్స్, అన్ని రైట్స్ నుంచి డిప్రైవ్ చేయబడ్డాడు. ఇన్కాపబుల్ ఆఫ్ టేకింగ్ ఏ బెనిఫైస్. బెనిఫైస్ అంటే కనుక ఆ ప్రయోజనాన్ని తీసుకోవడానికి తను ఇన్కాపబుల్ అయ్యాడు. ఫ్రెడరిక్ సబ్జెక్ట్స్ వర్. సో మనకి ఇప్పటిదాకా ఎక్కడ సబ్జెక్ట్ కనిపించలేదు కాబట్టి ఈతో స్టార్ట్ అవుతుంది. ఫ్రెడరిక్ సబ్జెక్ట్స్ వర్ ఫ్రీడ్ ఫ్రమ్ దేర్ ఎలిజియన్స్. అండ్ హీ అంటే ఫ్రెడరిక్ వాస్ డిక్లేర్డ్ డీథ్రోన్ అండ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆల్ రైట్స్, ఇన్కాపబుల్ ఆఫ్ టేకింగ్ ఏ బెనిఫిట్స్, ప్రయోజనాన్ని తీసుకోలేకుండా చేయబడ్డాడు అనేది ఇక్కడ కొంచెం ఇర్రెలవెంట్గా ఉంటుంది. సో D కెన్ బి ఎలిమినేటెడ్. EABC విల్ బి అవర్ ఆన్సర్, ఆప్షన్ A. In each of the following questions, 4 words are given, of which 2 are most nearly the same or opposite in meaning. Okay, so 4 words ఇవ్వడం జరిగింది. ఉంటే 2 సిమిలర్ మీనింగ్లో ఉంటాయి లేదా 2 ఆపోజిట్ మీనింగ్స్లో ఉంటాయి. అలా వచ్చిన పేర్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, SC9 అంటే కనుక ఎక్స్ట్రీమ్లీ ఒక స్టూపిడ్ ఆర్ ఫూలిష్ పర్సన్ని SC9 అని అంటాం. ఓకే, ప్రొఫిషియంట్. సో ప్రొఫిషియంట్ అంటే కనుక దేంట్లో అయినా కనుక బాగా స్కిల్డ్ అయితే కనుక ప్రొఫిషియంట్ అని అంటాం. ఇంటెలిజెంట్, క్రూయల్. సో SC9కి ఆపోజిట్గా ఇంటెలిజెంట్ మనం చెప్పచ్చు. AC ఆర్ ద యాంటోనిమ్స్. సో ఆ రకంగా అవి పేరు అవుతున్నాయి. ACC విల్ బి అవర్ ఆన్సర్. వివాషియస్, వైవ్ అంటే కనుక లైఫ్, OUS అనేది అడ్జెక్టివ్ సఫిక్స్ అవుతుంది. ఫుల్ ఆఫ్ లైఫ్, చాలా లైవ్లీగా యాక్టివ్గా ఉంటే కనుక దాన్ని వివాషియస్ అని అంటాం. వియర్డ్, ర్యాబిడ్ అంటే కనుక ఏదైనా ఒకే విషయాన్ని చాలా గట్టిగా నమ్మకం పెట్టుకుంటే కనుక హ్యావింగ్ ఫర్మ్ బిలీఫ్ ఇన్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ ర్యాబిడ్. ఓకే, ఫెనాటికల్ అన్న కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్ వస్తుంది. ఒకే విషయం మీద ఎక్స్ట్రీమ్గా ఎంతూజియాస్టిక్గా ఉంటే కనుక ఫెనాటికల్ అవుతుంది. సో ర్యాబిడ్ అండ్ ఫెనాటికల్ అనేవి 2 సినానిమ్గా వస్తాయి, 2 పేర్. CD విల్ బి అవర్ ఆన్సర్, ఆప్షన్ D. Select the phrase or connector from the given 3 options which can be used to form a single sentence from the 2 sentences given below. మనకి 2 sentences ఇచ్చారు. 2 sentencesని ఇచ్చిన ఫ్రేజ్తో ఒకే సెంటెన్స్గా 1 or 2 వర్డ్స్, ఓకే, 1 or 2 వర్డ్స్ యూజ్ చేసుకుని ఒకే సెంటెన్స్గా ఫ్రేమ్ చేయగలిగితే దెన్ దట్ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ మనం మార్చే ప్రాసెస్లో మీనింగ్ చేంజ్ చేయకూడదు. ఓకే, మీనింగ్ కూడా మారకూడదు. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ద క్వశ్చన్. డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ హెయిల్డ్ బ్రెక్సిట్ యాజ్ అ బ్లెస్సింగ్ టు ద వరల్డ్కి ఒక బ్లెస్సింగ్ లాంటిది బ్రెక్సిట్ అనేది అని డొనాల్డ్ ట్రంప్ ప్రేస్ చేయడం జరిగింది బ్రెక్సిట్ని. హీ సెడ్ దాట్ ఇట్ వుడ్ గివ్ ద UK its own identity as he met British Prime Minister Theresa May in his first summit with a foreign leader since his inauguration as the US President. Fine. First one, in his first summit with, okay, in his first summit with a foreign leader since his inauguration as the US President. సో అక్కడ మనం కామా పెట్టుకోవచ్చు. కామా పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ హెయిల్డ్ బ్రెక్సిట్ యాజ్ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్ అండ్, ఓకే, అండ్ యూస్ చేసుకోవచ్చు కనెక్టర్. అండ్ సెడ్ దట్
It would give the UK its own identity as he met British PM Theresa May. Fine. సో ఆ రకంగా ఫస్ట్ వన్ వాడచ్చు. హెయిలింగ్ బ్రెక్సిట్ యాజ్ ఏ, హెయిలింగ్ అనేది పార్టిసిపుల్గా యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో హెయిలింగ్ బ్రెక్సిట్ యాజ్ ఏ బ్లెస్సింగ్ టు ద వరల్డ్, డొనాల్డ్ ట్రంప్ సెడ్ దాట్ ఇట్ వుడ్. ఓకే, కామా పెట్టుకుని అగైన్ డొనాల్డ్ ట్రంప్ సెడ్ దాట్ ఇట్ వుడ్ అని చెప్పి మొత్తం ఎంటైర్ సెంటెన్స్ కంటిన్యూ చేయొచ్చు. సో 2 కూడా వాడచ్చు మనం. US President Donald Trump met British PM Theresa May in his first summit. Okay, తన ఫస్ట్ సమ్మిట్లో కలిసాడు with a foreign leader since his inauguration as the US President. ఓకే, సో వేర్తో నేను కలపచ్చు. ఎక్కడ, ఐ మీన్ ఫస్ట్ సమ్మిట్లో కలిసాడు. వేర్ he said that, okay, where he said that it would give the UK its own identity as he met British Prime Minister, I mean sorry, మళ్ళీ అది ఆల్రెడీ కంటిన్యూ అయిపోతుంది కాబట్టి where he said that it would give the UK its own territory and hailed Brexit as a blessing to the world. అగైన్ అండ్ కనెక్టర్ యూస్ చేసి ఆ రకంగా ఫ్రేమ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి 3 కూడా సూట్ అవుతుంది. సో ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, Former Union Finance Minister Chidambaram on Saturday suggested that the center should cut indirect tax rates to mitigate the hardships people are facing now. ఓకే, చిదంబరం సజెస్ట్ చేయడం జరిగింది సెంటర్కి ఇండైరెక్ట్ ట్యాక్స్ రేట్స్ తగ్గించమని, ఎందుకంటే పీపుల్ చాలా కష్టాల్లో ఉన్నారు, అది కొంచెం మిటిగేట్ అవుతాయి, కొంచెం తగ్గుతాయి కాబట్టి, ఐ మీన్ వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలు కొంచెమైనా తగ్గుతాయని. ఓకే, హీ సజెస్టెడ్ ఇట్ ఇన్ వ్యూ ఆఫ్ ద సఫరింగ్స్. అది ఎందుకు సజెస్ట్ చేయడం జరిగింది? సఫరింగ్స్ చూసి ఆఫ్ ద కామన్ పీపుల్ రిజల్టింగ్ ఫ్రమ్ డిమానిటైజేషన్ వల్ల కలిగిన సఫరింగ్స్ని దృష్టిలో పెట్టుకుని. ఓకే, ఫస్ట్ వన్ మీనింగ్ మారకూడదు. ఓకే, ఇన్ వ్యూ ఆఫ్ ద సఫరింగ్స్ ఆఫ్ ద కామన్ పీపుల్ రిజల్టింగ్ ఫ్రమ్ డిమానిటైజేషన్, కామన్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ చిదంబరం సాటర్డే సజెస్టెడ్. ఆ రకంగా మొత్తం ఫ్రేమ్ చేయొచ్చు. 1 రైట్ అవుతుంది. అన్లెస్ ద సెంటర్ కట్స్, సెంటర్ ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్ రేట్స్ని కట్ చేస్తే కానీ తగ్గదు, లేదా అలా చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ మీనింగ్ మారిపోతుంది కాబట్టి ఈ రకంగా వాడడం జరగదు. మిటిగేటింగ్ ద హార్డ్షిప్స్ పీపుల్, హార్డ్షిప్స్ని కష్టాల్ని తగ్గించుకుంటూ జనాలు అన్నట్టు వస్తుంది, మీనింగ్ అగైన్ మారుతుంది. ఈ రకంగా మనం ఫ్రేమ్ చేయడం నాట్ పాసిబుల్. సో ఓన్లీ 1 ఈజ్ రైట్ హియర్, 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. విజువల్ అండ్ ఇంక్రీజింగ్లీ సోషల్ మీడియా హ్యావ్ ఫినామినల్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఒపీనియన్ మీద విజువల్ అండ్ పెరుగుతూ ఉన్నటువంటి సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ చాలా హ్యూజ్ లెవెల్లో ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్పారు. కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫెయిర్లీ దాట్ లెజిస్లేషన్ ఆర్ జ్యూరిస్ప్రూడెన్స్ విల్ బీ ఇమ్యూన్. సో లెజిస్లేషన్ కానీ జ్యూరిస్ప్రూడెన్స్ కానీ దాని నుంచి ఇమ్యూన్గా ఉంటుందా, అంటే వాటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో మీనింగ్ మారకుండా జాయిన్ చేయొచ్చా? విత్ ద ఫినామినల్ ఇంపాక్ట్. ఓకే, విత్ ద ఫినామినల్ ఇంపాక్ట్ దాట్ యూస్ చేయొచ్చుగా. దాట్ విజువల్ అండ్ ఇంక్రీజింగ్లీ సోషల్ మీడియా హ్యావ్ ఆన్ పబ్లిక్ ఒపీనియన్ కెన్ వీ ఎక్స్పెక్ట్. ఓకే, సో కామా యూస్ చేసుకుని కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫెయిర్లీ దట్ లెజిస్లేషన్ ఆఫ్ జ్యూరిస్ప్రూడెన్స్ విల్ బీ ఇమ్యూన్ అనేది యూసేజ్ పరంగా రైట్గానే ఉంటుంది. విల్ విజువల్ అండ్ ఇంక్రీజింగ్లీ సోషల్ మీడియా అంటే విజువల్ అండ్ ఇంక్రీజింగ్లీ సోషల్ మీడియా దాని గురించి ఒక విల్తో స్టార్ట్ అవుతుందంటే కనుక క్వశ్చన్ మార్క్ వస్తుంది. మనకి దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత క్వశ్చన్ అడగడం జరిగింది. సో విల్ అనే వచ్చిందంటే కనుక ఆటోమేటిక్గా ఇది కూడా ఒక ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్ అవుతుంది. సో 2 కెనాట్ బి యూస్డ్. వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఇమ్యూనిటీ ఆఫ్, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడగడం జరుగుతుందా, మనం అది ఇమ్యూన్గా ఉంటుందా లేదా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడగడం జరిగింది. కానీ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని జరగడం లేదు. సో అగైన్ మీనింగ్ మారుతుంది. సో ఓన్లీ 1 కెన్ బి యూస్డ్, 1 ఈజ్ కరెక్ట్. Okay, with this question we will end this session. Have a good day. Thank you.